ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి అన్ని జట్లు సమూల మార్పులతో బరిలో దిగుతున్నాయి. చాలా జట్లకు సారథులు కూడా మారిపోయారు. గత సీజన్లో గ్రూప్ దశకే పరిమితమైన చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి అదరగొట్టేందుకు ప్లేయింగ్ 11 సిద్ధం చేస్తుంది. ఐపీఎల్లో ఇప్పటి వరకు 5 సార్లు టైటిల్ సాధించిన సీఎస్కే 6వ టైటిల్ కోసం అన్ని అస్త్రాల్ని సిద్ధం చేస్తుంది. ఈ సీజన్లో సీఎస్కే తన మొదటి మ్యాచ్ను ముంబై ఇండియన్స్తో ఆడనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మార్చి 23న రాత్రి 7:30 స్టార్ట్ కానుంది. ఇక హోమ్ గ్రౌండ్ కాబట్టి మొదటి మ్యాచ్లోనే గెలిచి లీగ్లో బోని కొట్టాలని సీఎస్కే భావిస్తోంది. ఇక మొదటి మ్యాచ్కి సీఎస్కే తుది జట్టును చూస్తే రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, దీపక్ హుడా లేదా రాహుల్ త్రిపాఠి లేదా విజయ్ శంకర్, శివన్ దుబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, రవిచంద్రన్ అశ్విన్, శామ్ కరణ్, మతీషా పతిరానా ఉండే అవకాశం ఉంది. ఈసారి సీఎస్కే జట్టులో శామ్ కరణ్, డేవాన్ కాన్వే, రవిచంద్రన్ అశ్విన్, మహేంద్ర సింగ్ ధోని, రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, శివన్ దుబే టీం పటిష్టమైన బ్యాటింగ్ లైనప్తో ఉంది. ఇక బౌలింగ్ విభాగంలో పతిరానా, నాథన్ ఎలైస్, నూర్ అహ్మద్ వంటి ఆటగాళ్లతో బలంగా ఉంది. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్ ను రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే ప్రారంభించవచ్చని తెలుస్తుంది. లేదా డేవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర ఓపెనర్స్ గా దిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్ మిడిల్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. ఆల్రౌండర్ కోటాలో శివన్ దుబే, శామ్ కరణ్, రవీంద్ర జడేజాలకు తిరుగులేదని చెప్పొచ్చు. ఇక పేసర్లుగా మతీషా పతిరానా, అన్హుల్ కాంబోజీ వంటి స్పిన్నర్లుగా అశ్విన్ కీలకం కానున్నాడు. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ కాకపోయినా అంతా అతని కనుసన్నల్లోనే నడవనుంది. మొదటి మ్యాచ్లోనే గెలవడానికి తన వ్యూహాలను సిద్ధం చేశాడు ధోని. ప్రాక్టీస్లో భారీ సిక్స్లతో రెచ్చిపోయాడు. ఇక మొదటి మ్యాచ్లోనే బ్యాటింగ్లో కూడా భారీ స్కోర్లు చేయాలని సీఎస్కే భావిస్తుంది. ఇక ముంబై ఇండియన్స్ కూడా పటిష్టంగా ఉంది. కాబట్టి సీఎస్కే వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. ఎంఎస్ ధోని కెప్టెన్సీలో ఈ జట్టు 5 సార్లు ట్రోఫీని గెలుచుకుంది. ఈ జట్టు గరిష్టంగా 5 సార్లు ఫైనల్స్లో ఓడిపోయింది. కెప్టెన్ ధోని వ్యూహాలు వారిని ఐపీఎల్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రాంచైజీగా నిలిచాయి. ఇప్పుడు జట్టు కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు. అతను 6వసారి జట్టును ఛాంపియన్గా చేస్తాడని భావిస్తున్నారు. ఇక గతేడాది ప్లే ఆఫ్కి వెళ్లలేకపోయిన సీఎస్కే ఈసారి కప్పుకొట్టాలని చూస్తుంది. ఇక సీఎస్కే మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి సీఎస్కే ముంబై మధ్య జరిగే మొదటి మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.